హలో గైస్, మనకు సెట్లో ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎవ్రీ టైం అడుగుతారు టర్మ్ సింబల్స్ని కనుక్కోమని చెప్పేసి. అయితే ఇక్కడ మనకి ప్రీవియస్గా ఒక క్వశ్చన్ అడిగాడు, ది టర్మ్ సింబల్ ఫర్ ది లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఆఫ్ నైట్రోజన్కి మనం ఇక్కడ టర్మ్ సింబల్ని కనుక్కోవాలి. ఇది ఎలాగో ప్రాసెస్ చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్లో సెట్కి సంబంధించినటువంటి కెమిస్ట్రీ క్లాసెస్ ఫ్రీగా కోచింగ్ ఇవ్వబడుతుంది. మీకు ఆ వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఓకే, మనకేం అడిగాడు? నైట్రోజన్కి టర్మ్ సింబల్ని కనుక్కోమన్నాడు. నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 7. సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాం? 1s2 2s2 2p3. సో ఇప్పుడు మనకి ఈ p ఆర్బిటాల్కి కనుక్కోవాలి. p లోపల మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్స్. సో 3 ఎలక్ట్రాన్స్ని మనం ఇక్కడ ఫిల్ చేసుకోవాలన్నట్టు. 1 2 3. ఇప్పుడు హాఫ్గా ఫిల్ అయిపోయాయి. 1/2 1/2 ఇలా వేసుకోవాలి. మనకి ఈ p ఆర్బిటాల్కి ఫస్ట్ 0, ఇక్కడ ఎలక్ట్రాన్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మిడిల్లో 0 వేసి లెఫ్ట్ సైడ్లో +1, రైట్ సైడ్లో -1 అని వేస్తాం pకి. ఒకవేళ d ఆర్బిటాల్ లోపల మనం ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేస్తున్నట్టయితే మనం ఓవరాల్గా 5 షెల్స్ ఉంటాయి. 1 2 3 4 5. ఇక్కడ మిడిల్లో 0 తీసుకోవాలి. దీనికి కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో +1 +2 -1 -2. ఒకవేళ మనకి ఇక్కడ d ఆర్బిటాల్ని అడిగితే ఇలా ఫిల్ చేస్తాం. మనకి ఇక్కడ అడిగింది p కాబట్టి p ఆర్బిటాల్ని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం s ఆర్బిటాల్ లోపల ఎలక్ట్రాన్స్ని కౌంట్ చేయాలి. s ఆర్బిటాల్ లోపల మనకి 3 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉన్నాయి కాబట్టి మనం ఇలా రాసుకోవాలి. 1/2 + 1/2 + 1/2. ఓవరాల్గా మనకి ఎంత అవుతుంది? 3/2 అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క ఫార్ములా ఏంటంటే, వీటికి టర్మ్ సింబల్ని కనుక్కోవడానికి 2s + 1lj. దిస్ ఈజ్ ది ఫార్ములా. సో ఇక్కడ మనకి s ఏంటో తెలుసు కాబట్టి 2s + 1 = 2 ఇంటూ s వాల్యూ ఎంత వచ్చింది? 3/2. సో 3/2 + 1. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 3 + 1 = 4. ఇప్పుడు మనకి 2s + 1 వాల్యూ వచ్చేసింది కదా. నెక్స్ట్ l వాల్యూ కనుక్కోవాలి. l వాల్యూ ఎలా కనుక్కుంటామంటే l దేనికైనా ఈ రకంగా మనం వేసుకోవాలి. 4 5 అండ్ సో ఆన్. అయితే 0 అంటే s అన్నట్టు. p d f g h అండ్ సో ఆన్. ఓకే, ఇక్కడ 0 అని ఉంటే మనకి s ఆర్బిటాల్ అన్నట్టు. సో ఇక్కడ మనకి l వాల్యూ ఎలా కనుక్కుంటామంటే l ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాయో అది చూసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఫిల్ అయ్యాయి? మనకి మొత్తం 3 ఆర్బిటాల్స్ లోపల ఫిల్ అయ్యాయి కాబట్టి +1, నెక్స్ట్ 0 -1. ఈ +1 ఈ -1 క్యాన్సిల్ అయితే 0 వస్తుంది. సో l 0 కదా. ఇప్పుడు మనకి 2s + 1 వాల్యూ వచ్చేసింది 4. నెక్స్ట్ l వాల్యూ వచ్చేసింది 0. 0 అంటే ఎంత? s. సో l s అన్నట్టు. నెక్స్ట్ j వాల్యూ కనుక్కోవాలి. j వాల్యూ ఎలా కనుక్కుంటాం? l + s to l - s. ఇది ఫార్ములా j వాల్యూని కనుక్కోవడానికి. సో మనకి l వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. మరి s వాల్యూ ఎంత వచ్చింది? 3/2 వచ్చింది కదా. సో l - s అంటే మళ్ళీ 0 - 3/2. ఇప్పుడు j వాల్యూస్లో మనము ఎలక్ట్రాన్స్ని ఫుల్గా ఫిల్ అయ్యాయి అనుకోండి, ఈ ప్లస్ వాల్యూని తీసుకోవాలి. హైలీ ఆక్యుపైడ్, ఇది లోయెస్ట్ ఆక్యుపైడ్ ఎలక్ట్రాన్స్ అన్నట్టు. మనకి ఎలక్ట్రాన్స్ ఒకవేళ హాఫ్గా ఫిల్ అయితే ఈ వాల్యూని తీసుకుంటాం, ఎలక్ట్రాన్స్ని ఫుల్గా ఫిల్ అయితే ఈ వాల్యూని తీసుకుంటాం. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ ఫుల్గా హాఫ్ అయినా ఫుల్గా ఫిల్ అయిపోయాయి కాబట్టి మనం ఇక్కడ ఏ వాల్యూని తీసుకోవాలి? ఈ హైయెస్ట్ వాల్యూని తీసుకోవాలి. సో నేను ఫార్ములా ఏమని చెప్పాను? 2s + 1
ఎల్ జే అని చెప్పాను. ఇప్పుడు 2s + 1 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2s + 1 వాల్యూ 4 వచ్చింది కదా. ఈ 4 ఎల్ వాల్యూ ఎంత వచ్చింది? 0 అంటే ఎస్ అని తీసుకోవాలి. 4s జే వాల్యూ ఎంత వచ్చింది? 3/2. ఎందుకంటే మనకి ఫుల్గా ఫిల్ అయ్యాయి కాబట్టి మనం ఈ హైలీ ఆక్యుపైడ్ ఎలక్ట్రాన్స్ని తీసుకోవాలి. సో దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4s 3/2. సో టర్మ్ సింబల్ ఫర్ ది నైట్రోజన్ ఆటమ్ ఈజ్ 4s 3/2. ఇలా మనం టర్మ్ సింబల్స్ని కనుక్కోవాలి. అన్నిటికీ ఒకేలా ఉండదండి. మనం ఒక్కోదానికి ఒక్కో రకంగా ఫార్ములాస్ని యూజ్ చేసి రాసుకోవాల్సి ఉంటుంది. నేను ఇంకా మిగతా ప్రాసెస్ని కూడా ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాను. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.